నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. ఈపీఎఫ్ నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఓకేనా, ఇది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, అయితే ఈపీఎఫ్ నుంచి వచ్చిన ఒక అప్డేట్ ఏంటి అంటే కనుక మీరైతే చెక్ చేసుకోవచ్చు అండి. మనము ఈ నామినేషన్ కంప్లీట్ చేయాలి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను చాలాసార్లు. ఓకేనా, అయితే చాలామంది ఎప్పటికీ ఈ నామినేషన్ అసలు కంప్లీట్ చేయట్లేదండి. ఈ నామినేషన్ కంప్లీట్ చేయడానికి మనకి ఒక 5 అటెంప్ట్స్ లాగిన్ అటెంప్ట్స్ అయితే ఈపీఎఫ్ అనేది ఇచ్చింది. ఈలోపు చేయకపోతే కనుక మనకి బ్లాక్ అయిపోతుంది ఈ నామినేషన్ ఫెసిలిటీ అనేది. ఆ తర్వాత మీరు ఈపీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాలని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. బట్ రీసెంట్గా ఓపెన్ చేసినప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సబ్మిట్ యువర్ ఈ నామినేషన్ ఇమీడియట్లీ ఫర్ ఎనేబులింగ్ క్లెయిమ్ ఫైలింగ్ అండ్ ఈజీ యాక్సెస్ టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ వితౌట్ విజిటింగ్ ఈపీఎఫ్ ఆఫీస్ అని చెప్పేసి. ఓకేనా, అయితే ఇక్కడ మనకు ఒక చిక్కు వచ్చిందనమాట. ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనం క్లెయిమ్ పెట్టాలంటే అంటే ఫామ్ 31, 19, 10 అండి ఏదైనా అమౌంట్ తీసుకోవాలంటే కనుక ఈ నామినేషన్ మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఆ సంవత్సరం ఫంక్షనాలిటీ అనేది యాక్సెస్ చేయలేము అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎవరైతే ఈ నామినేషన్ కంప్లీట్ చేయలేదో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఎర్రర్ వస్తుందంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేసి ఫామ్ 31, 19, 10 అండి ఆప్షన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఎవరైతే ఈ నామినేషన్ చేయరో అట్లాంటి వాళ్ళకి ఈ ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. యాక్సెస్ టు దిస్ ఫంక్షనాలిటీ విల్ రిమైనింగ్ బ్లాక్డ్ అంటిల్ ద యూజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్స్ ద నామినేషన్ అని చెప్పేసి. మీరు ఎప్పుడైతే ఈ నామినేషన్ కంప్లీట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ ఫంక్షనాలిటీని మీరు యాక్సెస్ చేయగలరు. అప్పటి వరకు ఇది బ్లాక్ అయిపోయి ఉంటుందన్నమాట. అంటే మీరు పిఎఫ్ విత్డ్రా పెట్టలేరు. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఒక పెద్ద చిక్ అయితే వచ్చిందనమాట. అయితే మనకి ఈ నామినేషన్ అనేది అసలు నిజంగా మ్యాండేటరీ అయితే కాదు. బట్ ఇప్పటివరకు అయితే చాలామంది ఈ నామినేషన్ ఎన్నిసార్లు చెప్పినా కానీ కంప్లీట్ చేయట్లేదు అన్న ఉద్దేశంతో ఈపీఎఫ్ అనేది ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఓకేనా, మరలా కూడా దీన్ని తీసేసే అవకాశం అయితే ఉంది. ఇంతకుముందు మనకి ఇట్లాంటి ఒక బగ్గే ఫిక్స్ చేసింది. అంటే మనం విత్డ్రా చేయలేకుండా ఒక బగ్ అయితే ఫిక్స్ చేసింది. అప్పుడు కూడా మనము ఈ నామినేషన్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో అట్లాంటి వాళ్ళకి క్లెయిమ్ చేసుకునే అవకాశం లేకుండా చేసింది. దాన్ని మళ్ళీ ఎనేబుల్ చేసింది. ఓకేనా, మళ్ళీ ఎనేబుల్ చేసే అవకాశం ఉన్నా కానీ ఇప్పుడు మనకి అర్జెంటుగా మనం పిఎఫ్ విత్డ్రా పెట్టుకోవాలంటే కనుక మనకి అవకాశం అయితే ఉండదు. ఎనీవే ఏదైనా కానీ మీరు ఈ నామినేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఎందుకంటే మీ ఫ్యామిలీని మీరు గుర్తుపెట్టుకొని, ఓకేనా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు రేపొద్దున ఇబ్బంది పడకుండా ఇంటి వద్ద నుంచే ఈ ఈపీఎఫ్ సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని చాలా సింపుల్గా యాక్సెస్ చేయాలంటే కనుక సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ని సింపుల్గా యాక్సెస్ చేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈపీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీరు ఇప్పుడే ఈ నామినేషన్ కంప్లీట్ చేస్తే అట్లాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడైతే మనం పిఎఫ్ అయితే విత్డ్రా పెట్టలేం. ఈ నామినేషన్ తప్పనిసరిగా మీరు కంప్లీట్ చేయాల్సిందే. ఓకే, ఎవరైనా ఈ నామినేషన్ కంప్లీట్ చేయలేదంటే కనుక నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. దీనికి పెయిడ్ సర్వీస్ ఉంది. మీకు సక్సెస్ఫుల్గా ఈ నామినేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, చూసారు కదండి, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మంది తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు ఆప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.